రేపు పిడుగులతో కూడిన వర్షాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరోసారి మారబోతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర మరియు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్లు ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో రేపు అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఇక శుక్రవారం నాడు కోనసీమ జిల్లాలోని డొల్ల నగరంలో అత్యధికంగా 46 మిల్లీమీటర్లు వర్షపాతం, అలాగే మలికిపురంలో 36.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని తెలిపింది. కొత్త అల్పపీడనం సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడుతూ ఈ నెల 11వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వర్షపాతం స్థితి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో సాధారణ వర్షపాతం కంటే 8% అధికంగా వర్షాలు నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.